రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతుంది. నేడు రేపు శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించనున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు లోకేష్. ఈ నెల 10న కెనడాలోని టొరంటోలో పర్యటించనున్నారు నారా లోకేష్. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. నేడు రేపు శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించనున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు లోకేష్. ఈ నెల 10న కెనడాలోని టొరంటోలో పర్యటించనున్నారు. రైట్, లోకేష్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. యావర్ లక్ష్మి, ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నారా లోకేష్ అంతా కూడా బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రతినిధులతో అంటే విదేశీ ప్రతినిధులతోటి సమావేశాల్లో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అనువుగా ఉండేటువంటి అవకాశాలు ఏంటి అనే విషయాలపైన చర్చిస్తూ ఉన్నారు. అయితే నారా లోకేష్ పర్యటన అంతా కూడా పూర్తిగా ప్రవాసాంధ్రులతోటి నిన్న అంతా కూడా ఆయన సమావేశమయ్యారు. ఇక డల్లాస్ లో నిన్న డయాస్పోరా సమావేశంలో కూడా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా కూడా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుంది అంటూ కూడా తెలపడం జరిగింది. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రవాసాంధ్రుల భరోసా ఎంతో ఉంది. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేవారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టినట్లయితే ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనే అంశాలన్నిటిపైన కూడా ఆయన అక్కడ వివరించడం జరుగుతోంది. అలాగే ఏదైతే అమెరికాలో ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. రేపు శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతోటి లోకేష్ భేటీ కానున్నారు. ఇక ఈ నెల 10వ తారీఖున కెనడాలో టొరంటోలో లోకేష్ పర్యటన ఉంటుంది. మొత్తంగా 5 రోజుల పాటు లోకేష్ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారని చెప్పుకోవాలి. వాళ్ళకి రైట్ కాంతి, థ్యాంక్ యూ.